అంటే మార్గశిర గురువారాల్లో కనుక మీరు సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్కని పూజించారంటే, తులసి మొక్క రూపంలో ఉన్నటువంటి తులసీ లక్ష్మిని పూజించారంటే, తులసీ లక్ష్మి ముందు దీపలక్ష్మి ఆరాధన చేశారంటే, చక్కటి నైవేద్యాలు అర్పించారంటే, లక్ష్మీ ఆరాధన చేశారంటే మీకు ఉన్నటువంటి కష్టాలు, నష్టాలు, బాధలు, దుఃఖాలు, క్లేశాలు అన్నీ కూడా తొలగిపోయి మహాలక్ష్మి అనుగ్రహం ఖచ్చితంగా కలిగి తీరుతుంది. కాబట్టి మార్గశిర మాసంలో వచ్చేటటువంటి గురువారాలని అంటే లక్ష్మీ వారాలని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వదిలిపెట్టకండి. చక్కగా లక్ష్మీ ఆరాధన చేయండి. తులసి లక్ష్మిగా పూజించండి, ధనలక్ష్మిగా పూజించండి, ధాన్యలక్ష్మిగా పూజించండి, అష్టలక్ష్ములుగా పూజించండి. మీరు ఏ విధంగా పూజించినా సరే మీరు మార్గళీ లక్ష్మీ వారాల్లో చేసేటటువంటి పూజలు మీకు అత్యున్నతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి తులసి మొక్క దగ్గర